మందకృష్ణ మాదిగ మా కడుపులో ఉన్న అగ్నిపర్వతాన్ని మా కాళ్ళు ఏళ్ళు మొక్కి మీ అమరవీరుల కుటుంబాలకి శాశ్వతంగా రుణపడి ఉంటాను అని మా అగ్నిపర్వతాన్ని ఆయన సల్లార్చాలి. లేకుంటే మేము కూడా మానవ బాంబులు అవుతాం. మేమేమో అంత ఆయన లెక్క ఆత్మ అది అభిమానం చంపుకొని బతుకుతలేం. రొట్టె కారం తిని కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం మేము ఇప్పటి వరకు కూడా. ఆయన సపోర్ట్ ఈనాడు లేదు, చనిపోయినప్పటి నుంచి ఆనాడు లేదు, ఈనాడు లేదు. మాకేం మా గుండెల్లో బాధ ఉందో అది మాకే కుమిలి ఇది చేస్తున్నాం. ఆయన కూడా ఆయన 1,00,000 తప్పులు ఉన్నాయి. పెడతా ఫేస్ టు ఫేస్ రమ్మని డిబేట్లో అన్నీ మాట్లాడతాను. నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి. చిన్న వంకలు పెట్టి పెద్ద వంకలు తిట్టాడు, అది కాదా సార్? కాదా? ఎంత పగోడైనా కూడా ఏదైనా ఆపత్తి వస్తే అరే పోయి మందలిచ్చి వద్దామంటాడు. ఇవాళ అమరవీరుల కుటుంబం వల్ల విజయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో ఆయన అసెంబ్లీలో పాస్ చేసిండు. 30 ఏళ్ళ కొట్లాట, పానాలు పోయినాయి, లాఠీచార్జీలు అయినాయి, ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. ఆయన గుర్తించి చేస్తే దానికి కూడా విశ్వాసం లేకుండా అది ఇంకా నీరు గార్చే విధంగా ఇంకో కొత్త నాటకం మొదలుపెట్టిండు ఆయన. నిన్ననే మా కొడుకు కలలు వచ్చిండు. డాడీ ఎంత నమ్మిండో అంత మోసం చేస్తుండు డాడీ. మందకృష్ణ మాదిగ ప్రవర్తన బాగలేదు. మా ఆత్మశాంతిలు మొన్ననే 4 తారీఖు ఆత్మశాంతిలు అయితే మళ్ళీ మా ఆత్మలు ఏడ్చే విధంగా మళ్ళీ ప్రవర్తిస్తున్నాడు ఆయన. దీన్ని ఒప్పుకుంటలేడు ఈ విజయాన్ని. మా ఆత్మలు చాలా బాధగా ఉన్నాయి డాడీ అని నాకు కళలో వచ్చి చెప్తే మా గుండెలు ఎట్లా రగిలిపోతాయి. అవునా కాదా సార్? మా బాధ కూడా అర్థం చేసుకోవాలి అందరూ, సమాజం యావత్తు మాదిగ జాతి. అవునా కాదా? కాబట్టి ఆయనతో మేము కోరుకునేది ఒక్కటే, నువ్వు వచ్చి కాళ్ళు మొక్కిపించుకోవాలని మాకు లేదు. చేసిన 16 ఏళ్ళలో తప్పులుండో క్షమించమని అడుగుతున్నాం మేము. మాకు వచ్చి నేను ఇన్ని తప్పులు చేసినా మీకు ఆదుకోలేదు, నేను నా తప్పే, ఇక మీతో కూడా మంచిగా ఉంటా, మీతో మంచిగా మెదులుతా అని ఒక్క మాట అంటే చాలు మాకు. నీకు ఏం అహంకారం అయ్యా నాకు అర్థం కాదు. నీ అహంకారం ఏంది? అమరవీళ్ళ త్యాగాలు ఏందే, లాఠీ చార్జీలో త్యాగాలు ఏందే, జైల్లో త్యాగాలు ఒక్కడే చేసినా అదేంది? సిగ్గు లేకుండా ఒక పాట పెట్టుకున్నాడు ఆయనకైనా. ఒక్కడే సూర్యుడు, దళిత సూర్యుడు, సిగ్గుండాలి ఆయనకు. నీ వెనక లక్షలాది మంది సపోర్ట్ ఉన్నది. ఆ సపోర్ట్తోనే నువ్వు ఇలా ఇది జయించినావు, ఒక్కడు జయించినావు. ఆ పాట అది బ్యాన్ చేయాలని కూడా అంటున్నాను నేను. పాట పెట్టేటట్టయితే ఉంటే ఇలా అందరి శ్రమ ఉందని ఒక పాట తయారు చేయి. మొన్న ఇన్ని హంగామా చేసి ఉండు ఆయన టీవీ స్టూడియోలలో పాటల రికార్డింగ్. అందులో అమరవీరుల పాటలు ఎక్కడ ఉన్నాయా? మీ ద్వారానే తెలుసుకోదలుచుకుంటున్నాను. ఏం నాటకం ఇది? అడుగున మా అమరవీరులను అవమానిస్తున్నాడు, మా అమరవీరుల కుటుంబాలను అవమానిస్తున్నాడు. ఎక్కడైతే విగ్రహాలు కడతాడో అదైతే లేదు. కట్టిన విగ్రహాన్ని కూడా ఆయన వస్తలేడు 16 ఏళ్ళ నుంచి. ఇది ఈ ప్రపంచము, ఈ మానవ ఇదేంది మాదిగా జాతి ఇది గమనించాలా. మేమైతే నమ్ముతలేం సార్. ఆయన ఇవాళ ఏదో లెటర్ ఇచ్చిండంటూ కూడా మాకు నమ్మకం వస్తలేదు. పోయింది నమ్మకం ఆయన మీద. కాబట్టి ఆయన ప్రవర్తన, మనం అందరం మనుషులే, చిన్నపాటి తప్పులు అవుతాయి. ఆ ప్రవర్తన మార్చుకోవాలంటున్నాం మేము. ఆయనను ఇట్లనే ఉంటే నడుస్తుంటుంది యుద్ధం. ఆయనకు మాకు నడుస్తా, ఆయన ప్రభుత్వాన్ని కొట్లాడతాడు, మేము ఆయనతో కొట్లాడతాం. మేము బతుకున్న రోజులు. కాబట్టి అంటున్నాం, మనసు మార్చుకోవాలి. మందకృష్ణ మా దగ్గరికి రావాలి, చేసిన తప్పులను ఒప్పుకోవాలి. అవునా కాదా? ఇప్పటికైనా కూడా జ్ఞానం తెచ్చుకొని మీకు అండగా ఉంటామని చెప్తే గంతే చాలు. మాకు ఆయన మీద వ్యక్తిగత మాకు పగన మాకు పగలు లేవు. ఆయన ప్రవర్తన మీద పగ ఉంది మాకు. అంతే, ఆయనకు చెప్పదలుచుకున్నది ఇదే సార్. థ్యాంక్ యూ. మందకృష్ణ సారు ఎప్పుడు మా ఇంటికి రాలేదు. నా కొడుకు మహేష్ సురేందర్ మాదిగ ప్రెసిడెంట్ సీట్ ఇచ్చిండు, దామోదర్కి ఇచ్చిండు. ఒక్క పారికి మా ఇంటికి రాలేదు. ఇప్పుడు దామోదర్ నరసింహ సారు 20వ తారీఖు మాకు పిలిచిండు, పెద్ద మీటింగ్ పెట్టి. అందులో నేను అదే చెప్పిన, మీరు ఉన్నంతసేపే సారు మీరు ఇచ్చిన పైసలు మేము ఇంకా ముందు పడతాం. మందకృష్ణ ఒక సాయం చేయలే, మా ఇంటి చూపు తిరుగుతాడు, సియాసత్ దఫ్తర్కి వస్తాడు. ఆడనే మా పక్కకు బస్సు ఉన్నది సార్ అని నేను ప్రెస్ రిపోర్టర్కు వచ్చాడు. సియాసత్లో నమస్తే అన్న, ఏందిరా ఈడ మాట్లాడ, ఇంటికి రా. ఇంటికి పోతే మాట్లాడు, రేపు రా, ఎల్లుండిరా. నేను నా బిడ్డకు పత్రిక ఇస్తే వస్తున్నా అన్నాడు. రూబీ ఫంక్షన్ హాల్లో ఇదే దామోదర్ రాజనరసింహకు పత్రిక ఇస్తే
5,000 ఇచ్చిండు ఇంటికి పోతే. మంచిగా చేయని బిడ్డ, మంచోనికి జాది సాతటోనికి రూపి ఫంక్షన్ల పియకు పంపించాడు. ఆయనకు చెప్పిన, ఆయన తిన్నాడు చేసిండు మాకు. ఇప్పటికి వాళ్ళు సాయం చేస్తా అంటారు. మేము సాయం చేసేటానికి తిరుగుతున్నాము. ఆయన ఇంటికి పోతే రేపురా మాపురా మా మనసు ఎంత బాధ అనిపిస్తుంది. చచ్చిపోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. ఏం ఎట్లా బతుకుతారు, ఏం తింటుండ్రు, మీకేమో నామదాని ఉందా అని కూడా ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడు దామోదర అన్న గిట్ల వాళ్ళందరూ వచ్చి మాకు సాయం చేశారు అంతే. కానీ ఆయన ఎప్పుడు రాలేదు. ఈ పిల్ల పెయిన్లు ఉంది, ఇక పిల్లగాని పెయిన్లు ఉంది అంటే కూడా రాలేదు. మేము ఇళ్ళల్లో పని చేసుకొని ఆయన పేపర్ అమ్ముకున్న పైసలతో జమ చేసుకొని పిల్లల పెళ్లి చేసుకున్నాము. ఇంత వయసు వచ్చింది మాకు, ఇంతవరకు ఒక్క పైసా చెందలేదు. అది మేము నమ్మము. ఆయన చెప్పిన మాట మాకు ఇయ్యలేదు. ఈ కొత్త మినిస్టర్లు వచ్చినాక ఏమంటాడు, వాళ్ళతానికే తిరుగుతారా, నీ తానికి మా చెప్పులు ఇరిగిపోయేదాకా తిరిగినాము. ఇంటికాడ కుక్కలు లెక్క కూర్చుంటే రేపురా ఎల్లుండిరా మా మనసు బాధ అనిపిస్తుంది. అందుకోసానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. మందకృష్ణకు నేను జవాబిస్తా, పోరాడతా. నా కొడుకు దిక్కేది, నా కొడుకు చేస్తే నువ్వు ఇంత పెద్ద బస్సులరా ఆఫీసులోకి వస్తావు అన్నా అంటే ఇంటికి రా, ఇంటికి పోతే రేపురా మాపురా నేను బాకీ నాన్న అన్నాడు. ఒకవేళ నా కొడుకు డొనేషన్ వస్తే నువ్వు పెట్టుకున్నావు 4 చెక్కులు దేవయ్య మాదిగా, ఆయన రైట్ హ్యాండ్. నేనన్నా దేవన్న మాకు చెక్కులు ఇప్పివా, లే మందకృష్ణ అన్నకి ఇచ్చేసిన తమ్మి అంటే మేము అంత బికారీగా ఉన్నాడు. దేవయ్య కన్నా ఈ మాటలన్నీ నీతోనే పెట్టుకో, నేను దలుచుకుంటే నా కష్టంతో కమాచి నీ ముఖం మీద కొడతా అన్న. నాకు బాధ అనిపిస్తుంది సార్. నా కొడుకు పోయిండు, ఆయన కొడుకు లండన్లో దత్తది, అమెరికాలో దత్తితుడు అంటే మేము అంత ఫాల్తుగలమా? మా పేర్లు పెట్టుకొని కమాస్తున్నాం లక్షలది కోట్లు. నా మనసు బాధ అనిపిస్తుంది. నేను బతికున్న దినాలు బరోబరికి సవాల్ ఇస్తా నేను. మాకు సాయం చేస్తేనే అన్న అంటాం, లేకుంటే చెప్పు మెడలు వేసేస్తా. నా కోరిక ఇది ఉంది సార్. ఈ పార్టీ కొత్త పార్టీ వచ్చింది, వాళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళు మా కాలు కడిగిర్రు. నువ్వు మాట్లాడడానికనే రావు, ఇంటికి పోతే రేపురా మాపురా. నా బాధ ఇది ఉంది సార్. మీరు చెప్పండి ఏం అదే ఆయన చెప్పింది కూడా నేను చెప్పినా కదా ఇప్పటిదాకా. మా దగ్గరికి రాలేదు, ఎట్లా ఉన్నారని పలకరియలేదు. మా పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఆ దవాఖానలు వేసిపోయిందంటే మళ్ళీ రాలేదు. శవం ఇచ్చినప్పుడు వచ్చిండు, అమ్మ అన్ని కార్యక్రమం చేస్తాము, మీరు బాధపడవద్దు అన్నాడు. అంతే, ఇప్పటిదాకా కూడా ముఖం లేదు. అన్ని బాధలైనా మేమే, ఆయన ఏం చేయలేదు. చేసిండంటే చేసినామంటాం, లేకపోతే మాకెందుకు సార్ అవద్దాము. మాకేదో ఆయన ఇచ్చిన సాయం అంతే చాలు మాకు. నాకు బాధ్యత ఉంది, అమరవీరుని కాపాడుకునే బాధ్యత నా పైన ఉందని చెప్పేసి అంటూ ఉండు. లేదు అన్నీ ఆయన వద్దాం మాటలు అవన్నీ. చాలా మమ్మల్ని మోసం చేసిండు ఆయన. నేను ఫస్ట్ సార్ అందరికీ ధన్యవాదాలు పెట్టుకుంటాను. ఎందుకంటే నన్ను పిలిచి ఇంత సహాయం చేసినందుకు సార్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ మాదిగ మందకృష్ణ సార్ నాకు ఎటువంటి సహాయం చేయలేదు. ఎప్పుడు వచ్చి ఎలా ఉన్నావమ్మని అడగలేదు. ఇంకా శవం దగ్గర నేను ఇట్లా ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడుతుంటే కాలు పట్టుకొని, మీ అమ్మ డబ్బుల కోసం వచ్చావా, డబ్బుల కోసం ఏడుస్తున్నావా అని అన్నాడు. కేసీఆర్ మాకు అసెంబ్లీ 25 లక్షల అమౌంట్ జాబ్ ఒకరికి ఇస్తాను అసెంబ్లీలో వాగ్దానం చేశారు. కానీ ఇది కూడా అతను కానియకుండా ఆపేశాడు. నువ్వేంది ఇచ్చేది, మేమే ఇస్తాము జోల బట్టి అమ్మాయికి అన్నాడు. కానీ ఎటువంటి సహాయం చేయలేదు, ఎప్పుడు మమ్మల్ని కలవలేదు కూడా. ఇంకొకటి, మా అమ్మ చనిపోయినాక ఒకటి సభ పెట్టాడు, సభలో కూడా పిలవలేదు. అప్పుడు క్యాండిల్స్ పెట్టుకొని ట్యాంక్ బండ్ మొత్తం ర్యాలీ చేశాడు, కానీ నన్ను అసలు పిలవలేదు కూడా. ఆ ర్యాలీకి కూడా నన్ను అసలు ఎప్పుడు నన్ను ఈ అమ్మాయి ఇది పలానా ఎప్పుడు నన్ను చూడలేదు. ఇంకా డబ్బుల కోసం వచ్చావా అని అన్నాడు ఆ చనిపోయిన రోజు నన్ను అసలు. యాక్చువల్గా తను అనడం కూడా తప్పే. ఇప్పుడు ఆయన వాళ్ళ అమ్మతో ఉండడు, ఆ పిల్ల ఏముంటుంది ఏంది అతనికి తెలియదు. అట్లాంటప్పుడు ఆయనకు అట్లా అనే హక్కు కూడా లేదు. నువ్వు వాళ్ళ అమ్మతో ఉండేది వాళ్ళ అమ్మకి తెలుసు, ఆ పిల్లకి తెలుసు.
అట్లా ఆ టైంలో అట్లా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఆయన. మాకు వచ్చేటి కూడా రానియకుండా చేశాడంట. మాకు తెలీదు, ఈ యాదన్న వాళ్ళు చెప్పినందుకు తెలిసింది మాకు. ఇవన్నీ మాకేం తెలియదు, వెనక ఏం జరిగినా మాకేం తెలీదు. ఆయన ముందు ఏం చేస్తున్నా కూడా మాకేం తెలీదు. వెనక ఏమేం చేసినా మాకు రానియకుండా అసలు ఆయన ఏం చేస్తుండో సహాయం చేస్తా అంటాడు కానీ సహాయం అసలు ఏం చేయలేదు. ఎందుకని మీ మీద కక్ష కట్టుకుందంటారు? ఎందుకు కక్ష అంటే నాకు తెలియదు, ఆయనకే తెలియాలా. ఇప్పుడు ఆయనకే తెలియాలి ఎందుకు కక్ష ఏంటని ఆయనకే తెలియాలా. ఇప్పుడు ఆయన కోసం ఎంతోమంది ఈ వర్గీకరణ కోసం చనిపోతున్నారు. ఆయన ఆలోచించి ఎందుకు చనిపోతున్నారు, నా కోసము ఈ వర్గీకరణ కోసం ఆలోచిస్తే ఇలా ఉండేది కాదు ఈరోజు. ఆయన ఒకసారి ఆలోచించాలి. ఆయన కూడా ఎందుకు నేను ఇలా చేస్తున్నా ఒకసారి ఆలోచించాలి. ప్రాణాలు పోతున్నాయి, మనిషి తిరిగి రారు. ఒకసారి ఆలోచించండి ఆయనను.